సాక్షి టీవీకి సంబంధించిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ ఎలా చూడాలంటారు? ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే జరుగుతుంది ఈ అరెస్ట్ అంటూ కొమ్మినేని శ్రీనివాస్ కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలి వీటిని? మరి ఏమండి, భారతదేశంలో మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే స్త్రీలను గౌరవించాలనేది మన భారతదేశం యొక్క గొప్పతనం. కానీ వీళ్ళు ఎంత అసభ్యంగా మాట్లాడాలంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అవినీతి సొమ్ముతో ఒక అసాక్షి అనే ఒక సాక్షిని పెట్టి జనాన్ని ఇప్పుడు కాదండి, ఫస్ట్ నుంచి అతను అధికారంలో ఉన్న స్త్రీలంటే అసలు వాళ్ళకి గౌరవమే లేదండి. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కానీ అతను ఎవరో కానీ మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయండి. ఎంత ఘోరంగా మాట్లాడాడంటే, ఇంకా వాళ్ళే తప్పు చేసి వాళ్ళే అసభ్యంగా సమాజం తలదించుకునే విధంగా మాట్లాడి మాకేదో అన్యాయం జరిగింది, మమ్మల్ని ఏదో అరెస్ట్ చేశారు, 70 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళ 10 ఏళ్ళ ఇప్పుడు 70 ఏళ్ళ వ్యక్తి తప్పు చేయకూడదని, తప్పు చేస్తే వదిలేయాలని ఉన్న రాజ్యాంగంలో రాసిందండి. తప్పు చేసి తప్పుడు మాటలు మాట్లాడి వాళ్ళు లక్షల ఎకరాలు, వేల ఎకరాలు అమరావతి కోసం, భారతదేశం గర్వించే రాజధాని కోసం వాళ్ళు పొలాలు ఇస్తే, అలాంటి రైతుల్ని అమరావతి చుట్టుపక్కల ఉన్న అందరినీ కలిపి అంత అన్నేసి మాటలంటే ఎలా? వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఎలా ఉండాలి? ఇంకొక దేశంలో అయితే ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీసేవాళ్ళండి. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే, మేము ఆ ప్రాంతంలో ఉన్న మహిళలను అనలేదు, ఆ ప్రాంతాన్ని మాత్రమే కదా అంటున్నారు కదా. అసలు ఈడెవడండి? వీడికేం తెలుసు అండి ఆ ప్రాంతాన్ని అనటానికి? వీడికేం తెలుసు? మళ్ళీ అదే ప్రాంతంలో ఉంటారు వీళ్ళిద్దరు. ఎంత దుర్మార్గులంటే, కొమ్మినేని శ్రీనివాస్ కానీ వాడెవడో వాగినోడు కానీ వీళ్ళేదో సోకాల్డ్ మేధావుల్లాగా ఎదుటి వాళ్ళని పట్టుకొని సమాజంలో లేడీస్ని పట్టుకొని అంత అన్నేసి మాట్లాడటం, అమరావతి ప్రాంతం మొత్తాన్ని అంటే అక్కడున్న రైతులు కానీ రైతు కూలీలు కానీ వాళ్ళందరినీ అన్నట్టే కదా. ఇలాంటి దుర్మార్గుల్ని అరెస్ట్ కాదండి, ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చినా తప్పులేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసలుకి ఈ ప్రాంతం మీద ఇంత విషం చెమ్మటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవాలంటారు? జలసి అండి. జగన్మోహన్ రెడ్డి తను ఎటు తిరిగి ఒక అసమర్థుడు, సమర్థత లేని ఒక నాయకుడు, బుర్ర లేని ఒక అసమర్థుడు. అది జనానికి అర్థమయ్యి అతను 11 సీట్లు ఇచ్చినా కానీ అతనికి సిగ్గు శరం లేకుండా ఇంకా ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ రాజధాని చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే ప్రపంచ చరిత్ర పుటల్లో నిలబడిపోతారు. అమరావతి మరో అద్భుతమైన భారతదేశంలోనే, నేను చెప్తున్నా కదండి, ఇంకొక 20 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా ముందు తరాలు ఖచ్చితంగా అమరావతిని ఆస్వాదిస్తాయి. ఎందుకంటే భారతదేశంలో ఏ రాజధాని లేనట్లుగా, ఏ రాజధాని లేని విధంగా మొన్న ఎంపీ గారు కూడా, పెమ్మసాని గారు కూడా చెప్పారు, ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఉందని, ఆ ఇబ్బంది కూడా రాకూడదని ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద రోడ్లని అడిగారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు చూడండి. భావితరాలు ఆంధ్రాకి ఒక ఎసెట్ లేదని చెప్పేసి అమరావతి ఒక గొప్ప ఎసెట్ అయింది. పేద ప్రజలు ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డిది ఒక నియంత మనస్తత్వం. ఎవడూ బాగుపడకూడదు, ఏంది బాగుపడకుండా ఈ ఎదవిచ్చే 5 పైసలకి 10 పైసలకి ఎదవకు ఓట్లేస్తా ఇన్ని భరిస్తూ ఉండాలా? జనం బాగుపడటం ఇతను చూసి వారవలేడండి. సరే, ఓకే, ఇవన్నీ ఓకే, వాళ్ళు అన్నారు, అరెస్ట్ చేశారు, ఓకే. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏమనాలండి? వాటిని ఏదైతే నిరసన తెలుపుతున్నారో ఆ నిరసన తెలిపే వాళ్ళని సంకర తెగ అంటూ ఆయన సంబోధించిన విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? వాడెవడండి బోస్డీకే గాడు? వాడు కార్పొరేటర్కి ఎక్కువ, వార్డు మెంబర్కి తక్కువ. వాడు ఒక ఎదవ, వాడు ఒక సన్నాసి. జగన్మోహన్ రెడ్డి పేరు అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు లూటీ చేసిన ఎదవ. ముందు అన్ని లోపలేయాలా? వాడు ప్రజల దగ్గర నుంచి దొబ్బిన డబ్బుల్ని రాబట్టాలండి. వాడు ఒక పనికిమాలిన ఎదవ. అలాంటి మాటలు మాట్లాడేది వాడు అలాంటి వ్యక్తి కాబట్టే వాడు అలాంటి మాటలు మాట్లాడు. సజ్జలా గుర్తుపెట్టుకో, నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా కాదురా ఎదవ. నువ్వు ప్రజాస్వామ్యంలో జగనేసే బిస్కెట్లు తిని బయటకు వచ్చి కుక్క మురిగినట్టు మురగటం కాదురా సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటారు? ఇంత విషం చెమ్మాల్సిన అవసరం ఏముంది? సరే, వాళ్ళంటే కనుక ఓకే, పురుషులు మాట్లాడారు అనుకోవచ్చు. మరి విడుదల రజనీ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదండి వాళ్ళకే, కొమ్మినేని అరెస్ట్ తప్పు, అన్యాయం అంటూ. మరి ఆమెను ఎలా చూడాలంటారు? విడుదల రజనీ గారు కూడా ఆమెకి మరి జ్ఞానం ఎక్కడుందో ఏందో నాకు అర్థం కాలేదు. ఆమె ఇక్కడ గుంటూరులో పోటీ చేసిన మహిళే, ఈ గుంటూరు వ్యక్తే. ఈ గుంటూరు జిల్లాని ఇంత అవమానపరిచిన
మాట్లాడకుండా ఇంకా వైసీపీ బ్యాచ్కే సపోర్ట్ చేస్తా ఆ సజ్జల రామకృష్ణారెడ్డికో ఆ కొమ్మినేనికో ఆ సాక్షి టీవీకో ప్రచారం చేస్తుందంటే, వాళ్ళని వెనకేసుకొస్తుందంటే ఆమె మంత్రిగా చేసింది ఇది తప్పు అని ఖండించలేని ఒక మహిళ మనం ఏం చెప్తామండి? కనీసం ఆమెను ఆలోచించాలిగా. వాళ్ళు ఏం మాట్లాడారు, ఇది తప్పు, సాటి మహిళగా అలా మాట్లాడటం తప్పు అని ఖండించాల్సిన విడుదల రజనీ గారే ఖండించకపోవటం చాలా బాధాకరం అండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఈ వైసీపీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు లేదంటే పురుష నాయకులు ముఖ్యంగా చూసుకుంటే అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ ఒకే తాటి మీద ఉండి కొమ్మినేని అరెస్టు అక్రమం అని మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళు మాట్లాడింది తప్పు అనే మాట ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఇందులో సాక్షి టీవీకి భారతీయ మేడంకి ఏం సంబంధం ఉంది అని అడుగుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. వాళ్ళ వ్యవహార శైలే అది. నేలకు ఇటు తిరిగితే ఇటు తిప్పుతారు, అటు తిరిగితే అటు తిప్పుతారు. మొన్న సాక్షి ఎండీని నేనని చెప్పుకునే ఆమె, సాక్షి టీవీ మాదే అని చెప్పుకునే ఆమె, వాళ్ళు మాట్లాడిన మాటలు మాకు సంబంధం లేదంటే ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టేనండి. ఆ టీవీలో కూర్చొని అంతమంది మహిళల్ని అంత చులకనగా మాట్లాడే ధైర్యం వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరు మాట్లాడలేరండి. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చిందే. అమరావతిని ఒకప్పుడు కమరావతి, భ్రమరావతి, ఎడారి, దాని మీద ఎంత ఇష్టం చెమ్మాలో అంత ఇష్టం చెమ్మారు. ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుబడులు రాకుండా దాని మీద ఒక బురద జల్లాలని మాట్లాడటం తప్పితే ఈ అదవలు ఎంత బురద జల్లినా అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేరండి. అమరావతి అభివృద్ధిని వీళ్ళ తరం కాదు, అమరావతి మంచి రాజధాని అవుద్దండి. అంటే ఇక్కడ సాక్షి పేపర్లో ఈరోజు ఖండనిచ్చారు కదా, అతను చేసిన తప్పుడు వ్యాఖ్యలే, దానికి మా ఛానల్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు, కృష్ణరాజు అనే వ్యక్తిగత వ్యాఖ్యలు మాకు సంబంధం లేదంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు మరి? ఏమండి, జనం పిచ్చోళ్ళు కాదు, కూర్చోబెట్టి మాట్లాడిచ్చి అమరావతి మీద విషయం జిమ్మి మేము తప్పు చేయలేదు, మేము శుద్ధపూసలం అని చెబితే నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరండి. సజ్జల కానీ వీళ్ళందరూ మాట్లాడిని చాలా సమాజ హేయమైన మాటలు. అతను వచ్చి ఖండనీయాల్సింది బానిచ్చి శంకరజాతి అది ఇదని అక్కడున్న పొలాలు ఇచ్చిన త్యాగజీవుల్ని అంతంత మాట్లాడటం చాలా దుర్మార్గం అండి. ఏంటి వీళ్ళు సాక్షి టీవీ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిచ్చి ఇవాళ మాకు సంబంధం లేదంటాం, అది చాలా రాంగు. ప్రజలెవరు నమ్మరండి. అంటే మరి ఇప్పుడు వాళ్ళ యాంకర్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నారనుకోవచ్చు అంటారా? ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ వైసీపీ నాయకులు మొత్తం దిగిపోయారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పత్రికా స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, చంద్రబాబు చేస్తున్న తప్పులన్నీ ఎత్తి చూపిస్తున్నాడు కాబట్టి కొమ్మినేనంటే కోపం అంటూ ఒక పక్కన వ్యాఖ్యలు చేస్తూ మరో పక్కన అంబటి రాంబాబు ఒక ట్వీట్ వేసాడండి. ఆ ట్వీట్ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. తన సొంత కమ్మవాడైన కొమ్మినేని తనను విమర్శించడం తట్టుకోలేకే చంద్రబాబు అరెస్ట్ చేయించాడంటూ వింత వాదన తెర మీద తీసుకొచ్చాడు. ఇందులో కుల ప్రస్తావన ఎక్కడికి వచ్చింది అనుకోవాలంటారు? ఈ అంబటి అనేవాడు అతనికి ఇరిగేషన్ శాఖ ఇస్తే సంజనా సుకన్య అని అతను ఆడలేక మధ్యలో ఓడని మాటకొస్తే ఈ కులాన్ని దాటం, అభివృద్ధిలో పనిచేసే విధానంలో కులం ఏందండి నాకు అర్థం కాలేదు. ఏదైనా నిన్ను ఒక ఎమ్మెల్యే ఎన్నుకున్నారు లేదా ఒక మినిస్టర్ అయ్యావు, పనిచేయాలి కానీ మధ్యలో ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి పేలాపనలు వేస్ట్ అండి. ఇంకో విషయం కూడా తీసుకుంటే గతంలో ఇదే వాదన జగన్మోహన్ రెడ్డి గారు వినిపించారు. అందగాడు, సొంత కులస్తుడు, ఎదుగుతున్నాడని ఓర్చుకోలేక అతను అరెస్ట్ చేయించాడు, వల్లాభనేని వంశీని అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు అంటూ అదే వాదన మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దానికి కొనసాగింపుగానే ఈ అంబటి రాంబాబు కుల వాదాన్ని తెర మీద తెచ్చారనుకోవాలంటారా? ఇదంతా రాక్షసి జాతి అండి. ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ అంపటి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇది రాక్షస సంతతికి సంబంధించిన జాతి ఇది. వీళ్ళని జనం చెప్పుతో కొట్టి 11 సీట్లు ఇచ్చినా వీళ్ళకి సిగ్గు శరం లేదు. రోడ్డు మీద పడి ఏం మాట్లాడతారో తెలియదు. డెవలప్మెంట్ గురించి మాట్లాడరు, ఒక పథకం గురించి మాట్లాడరు. ఫలాంది ఇది ఈ సబ్జెక్ట్ ఇది అని ఏ సబ్జెక్టు మీద అవగాహన లేని ఎదవలు. ఇది ఒక రాక్షస సంతతి. వీళ్ళు మాట్లాడే మాటల్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనం తెలుసుకున్నారు. ఈ ఎదవల్ని ఇంకోసారి రాజ్యాధికారంలోకి తేకూడదని ఎప్పుడో డిసైడ్ అయ్యారండి జనం.